హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే నేను డ్రెస్లోకి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తయారు చేసుకుంటున్నానండి. డ్రెస్ స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను కానీ రబ్బర్ బ్యాండ్ అయితే స్టిచ్ చేసుకోలేదు. సో డ్రెస్లోకి మ్యాచింగ్ కావాలి నాకు, అందుకోసం ఇంకా ఇలా అయితే లేయర్స్గా రౌండ్గా అయితే 8 లేయర్స్ అయితే కట్ చేశాను. సో జిగ్జాగ్ మిషన్తో జిగ్జాగ్ అయితే సైడ్లకి వేస్తున్నానండి. సో ఇలాగ అయితే చూడండి, ఇలా అయితే జిగ్జాగ్ చేస్తున్నాను. సో అన్నీ ఇలా చేసుకోవాలి. చాలా ఈజీగా అయితే రబ్బర్ బ్యాండ్ డ్రెస్లోకి రెడీ చేసుకోవచ్చండి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. సో జిగ్జాగ్ అయితే కొన్ని దాంట్లోకైతే చేసేసాను. సో లాస్ట్ది అయితే ఇది ఇంకా చూడండి. ఇప్పుడైతే ఇంకా సూదికి దారం ఎక్కిచ్చేసి సో ఇలాగా మడిచి ఇలాగా ఫ్లవర్ లాగా ఇలా అటాచ్ అయితే దాంట్లోకి గుచ్చుకోవాలి. సో ఇలాగా చూశారు కదా, ఇలా ఫ్లవర్ అయితే 4 లేయర్స్ అయితే పెట్టేశాను. ఇంకా లేయర్స్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. చూడండి ఇలాగా చేసిన తర్వాత ఇంకా సూది ఇలా తిప్పేసి ఇంకా ఒక గంటి అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా పైనుంచి కిందికి తీసేసుకొని ఇంకా పూసలు అయితే ఎక్కిద్దాం ఫ్రెండ్స్. సో మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు రబ్బర్ బ్యాండ్ సూట్ అయితే బాగుంటుందండి లుక్. సో నా హ్యాండ్స్కి బ్యాంగిల్స్ అయితే చూశారు కదా, అవి కూడా నేనే రెడీ చేసేసుకున్నాను. బ్యాంగిల్స్ అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ అండి అవి. సో వచ్చేసి ఇంకా దానికి ఇలా అయితే అటాచ్ చేసుకోవాలి. చూశారు కదా, ఇలాగా సూదికి అయితే ఇంకా పూసలు ఎక్కియాలండి. ఇక్కడ పెట్టింటే దిక్కులకు ఒక పూస అయితే వెళ్ళిపోయింది, అయినా పర్వాలేదు. ఇలా తీసేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. సో పూసలు అయితే ఎక్కించి లాస్ట్కు ఇంకా ఇలాగా బాగా టైట్గా అయితే ఇలా కుట్ట అయితే వేసుకోవాలి ఇంకా సూదితో. సో వెనకాల కూడా నీట్గా కుట్టేసేసుకొని ఇంకా రబ్బర్ బ్యాండ్ ఎక్కించి ఇలాగా ఆల్రెడీ రబ్బర్ బ్యాండ్ ఎలా తయారు చేయాలో అని చూపించాను. సో ఇలాగా అయితే ఇంకా గుచ్చాలి. సో ఇలాగా టైట్గా అయితే ఇంకా కుట్టుకుంటే ఇంకా రెడీమేడ్ రబ్బర్ బ్యాండ్ కన్నా ఇది చాలా ఈజీగా ఉంటుందండి. సో నేను ఒక్కసారి అయితే వేసుకొని జడకి చూపిస్తాను చూడండి. మీరు కూడా రెడీ చేసుకోండి, ఇలాంటి డ్రెస్లకి బాగా సూట్ అయిపోతుందండి. సో చూశారు కదా, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓకేనా, బాయ్ అందరికీ.